గల్లా జయదేవ్, గల్లా అరుణకుమారి గారి అబ్బాయి అమర్ రాజా బ్యాటరీస్ అధినేత. వాస్తవంగా గుంటూరు నుంచి వరుసగా 2014, 2019లో 2 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా గెలిచాడు. అయితే ఆ తర్వాతన జగన్ హెరాజ్ చేస్తున్నాడంటూ పార్టీకి అటు ఎంపీ పదవికి అయితే కంటిన్యూ చేశారు, కానీ రాజీనామా పార్టీకి చేసి పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్టు ప్రకటించారు. బట్ చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ఆయన ఇంట్లోనే ఉంటారు, ఆయనే వాళ్ళకి తగినటువంటి మర్యాద అది ఇచ్చేవాడు. అంటే జయదేవ్ అయితే చంద్రబాబుకి కావాల్సి అన్నా సరే జయదేవ్ పోటీ చెయ్యనని చెప్పడంతో, ఎందుకంటే జగనే మళ్ళీ గెలుస్తాడని భయపడి, తను వ్యాపారపరంగా దెబ్బతింటానని భయపడి రాజకీయాల్లోకి రానన్నాడు. లేదెట్టి పరిస్థితుల్లో జగన్ ఈసారి ఓడిపోతాడు నాది హామీ అన్నా కూడా ఆయన నమ్మలేదు. ఈ నేపథ్యంలో పెమ్మసాని చంద్రశేఖర్ అమెరికా నుండి తీసుకొచ్చి తనకివ్వటం, అతను కాస్త గెలవటం, ఏకంగా కేంద్ర మంత్రి అయ్యాడు. వాస్తవంగా అయితే కనుక గల్లా జయదేవ్ మూడోసారి కనుక గుంటూరు నుండి పోటీ చేసి గెలిచి ఉంటే క్యాబినెట్లో ర్యాంక్ అతనికి వచ్చేది. అప్పుడు రామ్మోహన్ నాయుడికి సహాయ మంత్రి అయ్యేది. ఎప్పుడైతే పెమ్మసాని చంద్రశేఖర్ జూనియర్ కాబట్టి ఆయనకి సహాయ మంత్రి ఇచ్చి, రాజకీయ జూనియర్ కాబట్టి అదే సందర్భంలో అటు పక్కన రామ్మోహన్ నాయుడికి క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వడం, అదే అందువల్లనే అయ్యింది. ఇప్పుడు ఈ దశలో గల్లా జయదేవ్ మళ్ళీ వస్తానికి సిద్ధపడ్డారని, ఆయనకి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఏదే ఆంధ్రప్రదేశ్ తరపున ప్రతినిధిగా, ప్రత్యేక ప్రతినిధిగా ఢిల్లీలో పదవి ఇవ్వబోతున్నారు అన్నటువంటిది. 2 సంవత్సరాల తర్వాత రాజ్యసభకి అవకాశం వచ్చినప్పుడు రాజ్యసభ స్థానం ఇవ్వడానికి చంద్రబాబు అంగీకరించారని చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవం చూడాల్సి ఉంది.